హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి సంగతులు? ఇంకా జూన్ 1 వచ్చేస్తుంది. ఇంటర్ పిల్లలందరినీ కాలేజ్లో ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉంటారు కదా. ఎంత అయింది మీ పిల్లలకి ఫీజు? 1 lakh, 2 lakhs, 3 lakhs, 5 lakhs? ఎంత అయిందండి? మీరు ఎప్పుడైనా పిల్లల్ని మనం కన్న తర్వాత ఒక 25 years వరకు వాళ్ళకు చదువు అనేది చెప్పిస్తాం కదా. ఈలోపు ఆల్మోస్ట్ మనం ఎంత ఖర్చు చేసి ఉండొచ్చు ఆ చదువు కోసం అని, వాళ్ళని పెంచడం కోసం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆల్మోస్ట్ ఒక 10 లక్షలు ఇప్పుడు ఈ చదువు కోసం అంటే సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు వేసుకున్నా ఒక 10-15 లక్షలు అయి ఉంటాయని అనుకుంటాం. కాకపోతే ఒక షాకింగ్ విషయం ఏంటంటే మన భారతదేశంలో ఒక్కొక్క బిడ్డ పైన 75 లక్షలు ఖర్చు చేస్తున్నామంట సగటున, వాళ్ళ చదువు అయ్యేంత వరకు. అంటే పుట్టిన దగ్గర నుండి వాళ్ళ చదువు అయ్యేంత వరకు మనము ఒక్క బిడ్డకి 75 లక్షలు ఖర్చు చేస్తున్నామంట. ఇది నేను చెప్పట్లేదండి, ఎడ్యూ ఫండ్ అనే వాళ్ళు ఈ నివేదికను ఇచ్చారనమాట. అదే ఇంజనీరింగ్ డిగ్రీ అని కాకుండా ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే వాళ్ళకి 95 లక్షలు ఖర్చు అవుతుంది. అట్లా కాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని అక్కడ చదువుకున్నట్టే 1.5 కోటి అవుతుందండి. అంటే నార్మల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు రావాలి అక్కడ చదవాలంటే ఇంకా ఆల్మోస్ట్ 1 కోటికి పైన అవుతుంది. కాకపోతే నార్మల్ ఒక్క సగటున బాగా డబ్బు ఉన్న వాళ్ళని కాకుండా మధ్యతరగతి వాళ్ళు చదివియాలి పిల్లల్ని, పుట్టిన దగ్గర నుండి వాళ్ళని చదివియాలి, ఒక డిగ్రీయా లేకపోతే ఇంజనీరింగ్ అని చదివియాలంటే 75 లక్షలు అవుతుందంట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంత ఖర్చు అవుతుందా నిజంగా అనేసి? నాకు కూడా పెద్ద షాక్. అసలు అంతగానం అసలు లైఫ్లో సంపాదిస్తామా, వాళ్ళ మీద అంతగానం ఖర్చు పెడతామా అని అనుకున్నా. సపోజ్ ఇప్పుడు మనమే ఒక మంత్లీ 50,000 వస్తుంది అనుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? ఒక 6 లక్షలు అవుతుంది. లైఫ్లో ఎంత? ఒక 30 years సంపాదిస్తారు. 30 years అంటే ఒక ఎంత? 1,80,00,000 లేదా ఒక 2 కోట్లు సంపాదిస్తాం. దాంట్లో ఒక్క బిడ్డకి అంటే మన భారతదేశంలో అంటే 2 కామన్, ఒక్కరు తక్కువ. 2 అంటే జనరల్ నార్మల్ 2 పిల్లలు ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. 2 పిల్లలు ఉంటే ఎంత అవుతుంది? 75 లక్షలు ఒకరికంటే ఒక 1.5 కోటి అవుతుంది. 1.5 కోటి వీళ్ళకే చదువులకే ఖర్చు అయిపోతాయి. మనం సంపాదించేది ఒక 1,80,00,000 2 కోట్లు అంటే మిగతా డబ్బుల్లో మనం బతకాలి. లాస్ట్గా మనం రిటైర్ అయిపోయి లాస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు మన దగ్గర అసలు ఏముంటాయి? అందుకే మన దగ్గర ఏం మిగులుతలేదు. ఎంత ఖర్చు చేస్తామా స్కూల్కి, పిల్లల ఎడ్యుకేషన్కి అనిపించి నేను గూగుల్లో అట్లా ఎంత ఖర్చు చేస్తామో ఎట్లా అనేది చిన్న క్వశ్చన్ కొడితే వచ్చింది. మన ఇండియాలో రిచెస్ట్ స్కూల్ అంట ఒక్క సంవత్సరానికి ఫీజు 12 లక్షలు. అంటే అది కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఎక్స్ట్రా యాక్టివిటీసా, వేరే సెషన్స్ ఉంటే ఒక 25,000 ఎక్స్ట్రా అంట. అది డెహ్రాడూన్లో ఉందంట, డూన్ స్కూల్ అండి. అట్లయితే సంవత్సరానికి 12 లక్షలు అయితే వాళ్ళకి 6 సంవత్సరాలకే 75 లక్షలు అయిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత ఒకటి అనిపించింది నాకు, మనం చదువుకుంటలేమండి, చదువుకుంటాను. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.